అండి ఇప్పుడు దాకా క్లీన్ చేసా ఇప్పుడే కొంచెం అట్లా అవునా క్లీన్ చేయి నీట్గా క్లీన్ చేయి అమ్మగారు చిన్నమ్మాయి గారు పెళ్ళి అంట కదండి. అవునమ్మా అను లక్ష్మి అమ్మగారు పెళ్ళి కదా, నాకు ఒక పట్టు చీర తీసిస్తారా? నాకు ఎంత పెట్టి చీర తీసిస్తారండి? 30 సంవత్సరాల నుంచి చేస్తున్నావే 300 రూపాయల చీర తీసిస్తాను. అబ్బో ఎక్కువ అయిపోదండు. 150 రూపాయల చీర తీసిమంటావేంది? సరేలే ఎట్టయితే. ఏంటో పెళ్ళి నేనేమో ఫోన్ చేయలేదు. హలో 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 ఏమండి ఏంటండి మన షేర్ మార్కెట్లో లాస్ వచ్చిందా? అయ్యయ్యో మ్యారేజ్ పెట్టుకున్నాం కదండి 2 డేస్లో ఎలా చేయాలండి? అంత కంపెనీకి లాస్ వచ్చిందా? అయ్యయ్యో ఏం చేయాలి ప్రభా? యేసయ్యా ఏం చేయాలి ప్రభా? యేసయ్యా ఏం చేయాలయ్యా? దేవుడా ఏం చేయాలయ్యా? రేపే పెళ్ళి. మా అమ్మగారు ఏంది అక్కడ నుంచేమో లైట్ వెలిగినట్టు వెలిగింది, అప్పుడే మొహం నల్లగా పోయింది. అమ్మగారు ఏందండి అలా ఉన్నారు? ఏం లక్ష్మి ఏం చేశాను లక్ష్మి? మన కంపెనీకి లాస్ వచ్చిందని అయ్యగారు ఇప్పుడే ఫోన్ చేశారు లక్ష్మి. అవునా అమ్మగారు? అవును లక్ష్మి, రేపే మ్యారేజ్ అనుకున్నాము, షాపింగ్ అన్నాడు, డబ్బులు రాలేదు లక్ష్మి, కంపెనీకి లాస్ వచ్చింది అన్నాడు లక్ష్మి. ఏం చేద్దాం లక్ష్మి? ఏం చేయాలి అర్థం కావట్లేదు లక్ష్మి నాకేం. మీకు తెలిసిన కొంతమంది ఉన్నారుగా ఫ్రెండ్స్? అవును లక్ష్మి, డాక్టర్స్, టీవీ యాంకర్స్ అందరూ ఉన్నారుగా మేడం. అవును లక్ష్మి, వాళ్ళందరికీ మీరు ఫోన్ చేసి అడగండి మేడం. అవునా లక్ష్మి? సరే లక్ష్మి, నీ మాట ప్రకారం చూస్తా కానీ నేను కాల్ చేస్తా కానీ నువ్వు ఇల్లు జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేయి. ఓకేనా అమ్మగారు? ప్రభా యేసయ్యా ఇదిగో నాయన బిజినెస్లో లాస్ వచ్చింది ప్రభా, ఏ విధం చేతనైనా నాకు సహాయం చేయేసయ్యా, మీరే రక్షించండి ప్రభా, నా యొక్క కుమార్తె వివాహాన్ని మీరు ఘనంగా జరిపించండి యేసయ్యా. ఆమేన్. ఏం చేయాలి ప్రభు? వస్తాడో లేదో, ప్రభు హెల్ప్ చేస్తాడో లేదో? చేస్తాడంటావా? ఎవరో డోర్ తీస్తున్నట్టుంది, డోర్ కొడుతున్నట్టుంది. అమ్మగారు అమ్మగారు ఏమైంది లక్ష్మి? యేసుబాబు గారు వచ్చారండి. యేసుప్రభు గారు వచ్చారా? అవునండి. యేసుప్రభు గారు రండి రండి రండి. యేసయ్యా యేసయ్యా రండి రండి. మొదటి స్థానం నీకే యేసయ్యా, మాకన్నీ నువ్వే యేసయ్యా. కూర్చో యేసయ్యా, కూర్చో యేసయ్యా. నాకు కొంచెం పని ఉంది యేసయ్యా, నేను మళ్ళీ వస్తాను. అందరిని పిలవాలి. అదేందో యేసుబాబు గారు నాతో దేనంగా చూస్తున్నారు. అయ్యో మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో వచ్చారండి. తలుపు తీయటం సరిపోతుంది నాకంతా. అమ్మగారండి అమ్మగారండి. ఏది లక్ష్మి? మన టీవీలో కానీ వస్తుంది సినిమా హీరోయిన్. అవునా? మేడం గారు వచ్చారండి. ఓ అను మేడం గారు వచ్చారా? అను బాగున్నావా? నువ్వు బాగున్నావా? బాగున్నాను. నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. సెకండ్ ప్లేస్లో కూర్చోను. నేను సెకండ్ ప్లేస్ ఉన్నా. అవునాను? నీకోసం అన్ని షూటింగ్ మానేసి నీకోసం వస్తే నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? నేను ఫస్ట్ ప్లేస్ కాదను, మన ఏసీయను. లేదు లేదు లేదు, నేను ఫస్ట్ ప్లేస్ లోనే. సరే సరే ఆగు 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 వెళ్ళిపో. నాకు హెల్ప్ చేసేది ఎవరబ్బా? మరి నువ్వు వెళ్ళిపోతే నాకు హెల్ప్. ఏసయ్యా ఏసీనే బతిలాడుకుంటాను. ఏసయ్యా నువ్వు పక్కకు పో ఏసయ్యా. అను కూర్చో ఏసయ్యా, కూర్చోను. ఏ లక్ష్మి అమ్మగారు, మా మేడం గారికి అను మేడం గారికి కాఫీ తెప్పించు. ఓకేనా అమ్మగారు? మేడం అబ్బా ఎంత అందంగా ఉన్నారు. మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చా మేడం? ముట్టుకో. అదేంటండి మా పొయ్యిలో బూడిద పూసుకున్నట్టున్నారు. నయోమి నయోమి నువ్వు చెప్పాను.
ఏది మీ పని మనిషి అంత ఎట్లా మాట్లాడుతుంది చూడు. ఏంది లక్ష్మి వచ్చిన గెస్ట్ ని అలా మాట్లాడితే వెళ్ళిపోతారు లక్ష్మి. ఇంత కాస్ట్ ఫౌండేషన్ పూసుకుంటే ఏది బూడిద పూసుకుంటా అంటుంది. పూసుకున్నా ఏది పూసుకున్నా వాళ్ళు మేకప్ వేసుకోపోతే హీరోయిన్స్ అనరు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపా. ఏదో మేకప్ లాగా ఉంది కూర్చో. నువ్వు ఉన్నావు. అబ్బా మళ్ళీ ఎవరో ఇంకొకళ్ళు వచ్చారు. అమ్మగారు. ఏం లక్ష్మి? మన ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారండి. మన ఫ్యామిలీ డాక్టర్ కాదే ముద్ద, మా ఫ్యామిలీ డాక్టర్. నువ్వు ఎవరు? ఇంట్లో పని చేసేదానివే. ఇంట్లో ఉన్నప్పుడు సునీత రా. సునీత బాగున్నావా? తెలంగాణ వచ్చినందుకు ధన్యవాదాలు నీకు. కూర్చో సునీత, 3వ స్థానంలో కూర్చో. ఏంది నయోమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎన్ని కేసులు ఉంటే పోస్ట్ పోన్ చేసుకొని వచ్చాను. అవునా? 3rd ప్లేస్ లో ఎందుకు కూర్చుంటాను నేను? 2nd ప్లేస్ ఇస్తే ఇవ్వు, లేకపోతే నేను లేదు సునీత నువ్వు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేయరే. నేనే ఏసైని ఎట్లా కొత్త బతిలాడుకొని 2వ స్థానం ఇస్తారు. ఏసయ్యా. సునీత రా. సునీత. ఏ లక్ష్మి, సునీత డాక్టర్ గారికి అమ్మగారు. మేడం నా శరీరంలో చాలా బలహీనంగా ఉన్నా మేడం. ఏమైందో నాకు అర్థమే కావడం లేదు, కొంచెం చెప్తారా? ఏమైందమ్మా? ఏమైంది? పొదుగుకులు పని చేస్తానండి, ఎంత అన్నం తింటానండి, నిద్రపోతానండి, అయినా కానీ బలహీనంగానే ఉంటానండి. ఇంత అన్నం తిన్నా బలహీనంగా ఉంది. నయోమి ఏం మాట్లాడుతుంది మీ పని మనిషి? ఏం చెప్తుంది అసలు? ఏమైంది లక్ష్మి? ఏం చెప్పలేదు అమ్మగారు, నాకు శరీరంలో బలహీనంగా ఉంది, ఇంత అన్నం. నీకేం బలహీనతే? నువ్వు పోయి పని చూసుకోపో. సునీత కూర్చో. ఇంకా డాక్టర్ అనేది ఎందుకు? అబ్బా మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారా అమ్మా. అమ్మగారు ఏమైంది లక్ష్మి? 5 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తే ఎమ్మెల్యే గారు వచ్చారండి. అవునా? మల్లేశ్వరి బాగున్నావా? నయోమి ఇక్కడ కూర్చోమంటావు నన్ను? పెద్ద పెద్ద సభల్లోనే నన్ను 3వ ప్లేస్ ఇస్తారు అయితే నాకు? లేదు మల్లేశ్వరి, మీరు ఎట్లా అడ్జస్ట్ అవ్వ మల్లేశ్వరి. లేదు ఇలా అయితే నాకు లేదు మల్లేశ్వరి, నువ్వు వెళ్ళిపోతే నాకు హెల్ప్ ఎవరు చేయలేరు. నేను ఏసీని అడుకుంటా, ఏసీని ఎట్లయినా బతులు ఆడుకుంటా. ఏసయ్యా. కూర్చో మల్లేశ్వరి. థ్యాంక్స్. ఏ లక్ష్మి, కాఫీ తెచ్చు మేడం గారికి. సరే అమ్మగారు. ఇదిగోండి మేడం ఈ మధ్య ఎలక్షన్ జరిగినాయి కదా, ఓటుకొచ్చి 2000 చెప్పారండి. అవునా? నా చేతికి 1000 రూపాయలు ఇచ్చారు. అవునా? ఇంకొక ఎవరిని అడగాలండి? ఏం లక్ష్మి నీ ప్రాబ్లం? మొన్న ఎలక్షన్ జరిగాయి కదా, ఓటుకి 2000 అన్నారు, 1000 రూపాయలు ఇచ్చారండి. తర్వాత ఎవరో ఇస్తారులే, నీ పని నువ్వు చూసుకోపో. అబ్బో 5 సంవత్సరాలకు ఒకసారి చోలకు కూడా మల్లేశ్వరి ఏమనుకో మాకే. థ్యాంక్స్ నయోమి. ఇంకొకరు వచ్చారండి. మేడం. ఏం లక్ష్మి? మన టీవీలో కానొస్తుంది, తింగర మేడం కానొచ్చింది. తింగర కాదే, తింగర పూచి సింగరే. బాగున్నావా? తెలంగాణ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది ఇక్కడ కూర్చోయే, 5వ ప్లేస్ లో కూర్చోయే. ఏంటి నయోమి, నేను ఎంత ఫేమస్ సింగర్ అయితే నన్ను 5వ ప్లేస్ లో కూర్చోమంటావేంటి? అంటే ఎట్లే? నాకు 4వ ప్లేసే కావాలి, నేను వెళ్ళిపోతాను. ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని లేదు నయోమి, ఉండు. ఏసీ నడుకుంటే ఎట్టగట్ట బతిలు ఆడుకుంటే ఏసీయే మాట అంటాడు. ఏసయ్యా. మన సింగర్కి కాఫీ ఇవ్వు. సరే నమ్మగారు. తింగర మేడం తీసుకోండి. నేను తింగర్ని కాదే, సింగర్ని. తింగరేనండి, సింగర్ని, తింగర్ కాదు. తింగరో నాకైతే అదే వచ్చండి. సరేలే చెప్పు. అండి నువ్వు పాటలు బాగా పాడతావు, నీలాగా నేను కూడా గొప్పగా పాటలు పాడతానండి. బాగా సాధన చేయాలి. నేను కూడా అండి చిన్నప్పటి నుంచి సాధన చేస్తున్నా. అది పుట్టుకతో రావాలి. నేను పాడతాను, ఈనండి ఒకసారి. సరే పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా,
పాలలోనే తెలుపు. నయోమి ఏం నా చెవుల్లో నుంచి బ్లడ్ వస్తుంది. ఏం చేస్తున్నావు లక్ష్మి? నేను కూడా పాట పాడతా. వద్దులే లక్ష్మి, నువ్వు ఏడితే మేము వినలేం కానీ నీ పని నువ్వు చూసుకోపో. అబ్బో మీరా వచ్చింది అమ్మగారండి. లక్ష్మి మన ఇంట్లో పడి తింటారే, మీ అమ్మాయి గారు వచ్చారు, మీ చెల్లి గారు వచ్చారండి. మా చెల్లి గారు వచ్చారా? ఏంది అట్టంటావు? నాదైనా మా చెల్లిదైనా ఏ ఇల్లు అయినా ఒకటే. అబ్బో ఇంటి మీద పడి చెల్లి బాగున్నావా? బాగున్నానక్క, నువ్వు బాగున్నావా? బాగున్నాను. కూతురు పెళ్లికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక్కడ వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. అంతా నీదేను, ఇల్లంతా నీదే. నేనెందుకు అక్క, లక్ష్మి ఉంది కదా. లక్ష్మి పని మనిషి కాదు, నువ్వు ఇంటి మనిషి కాదు. సరే అన్నీ చూసుకో. ఇదిగో ఈ చివరి ప్లేస్ లో కూర్చో. అక్కడ నేను ఎందుకు కూర్చుంటానక్క? ఏం చేస్తావు అక్క? సరేలైతే. ఏసయ్యా, ఇదిగో ఆంటీ టీ. ఇదిగోండి టీ. ఏందే లక్ష్మి, బాగా లావైనట్టున్నావే. అబ్బో మా ఇంట్లో పడి రోజు తింటే నువ్వు రాకుండా నేను వచ్చినానా? నేను పని చేసి చేసి సన్నగా వస్తుంటే. అక్క చూడక్క, లక్ష్మి ఏమంటుందో. ఏమంటున్నావు లక్ష్మి? మా చెల్లెల్ని ఏమనమాకు. లేదండి, మన ఇంటి మీద పడి తింటుందని చదువుతున్నా. ఏం వద్దులే లక్ష్మి అనమాకు, మళ్ళీ ఫీల్ అయ్యిద్ది మా లక్ష్మి, మా చెల్లి. ఓకేనండి, మీ ఇష్టం. వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను పిలవగానే నా మాటను మన్నించి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను ఎందుకు పిలిచానంటే, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని. బాగా షేర్ మార్కెట్లో డబ్బు బాగా ఉండింది. ఆ డబ్బు మార్కెట్లో షేర్లు కొంచెం బిజినెస్ తక్కువగా ఉండడం వల్ల నా షేర్ మార్కెట్ పడిపోయింది, లాస్ వచ్చింది. లాస్ వచ్చి రావడం వల్ల వీళ్ళందరినీ నేను పిలిచి నేను రిక్వెస్ట్గా మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మీరందరు నా మాటను మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ఏదైనా నాకు హెల్ప్ చేస్తారని పిలిచాను. అమ్మా ఉండేసయ్యా, మీరు ఏదైనా పెద్దోళ్ళు, నాకు సింగర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డాక్టర్లు అందరూ వచ్చారు కాబట్టి నాకు ఏదైనా హెల్ప్ చేస్తారు నా కూతురు పెళ్ళికి. అమ్మా ఉండేసయ్యా, నా కూతురు పెళ్ళికి కొంచెం నాకు హెల్ప్ చేస్తారని మీ అందరినీ నేను పిలవడం జరిగింది. కాబట్టి మీరందరూ నాకు సహకరించి అమ్మా ఉండేసయ్యా, మీరందరూ నాకు చేస్తారనే ఉద్దేశంతో పిలవడం జరిగింది. కాబట్టి మీరందరూ నువ్వు బాగా పాపులర్ సింగర్వి, నాకు కొంచెం హెల్ప్ చేయమని అడుగుతున్నాను. సారీ నయోమి. సారీ నయోమి, ఈ మధ్య యాక్టింగ్ చేసేసిన ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టా కదా, సేవింగ్స్ అన్ని దాంట్లో పెట్టేసాను. సారీ నయోమి, ప్లీజ్ కావాలంటే ఆటోగ్రాఫ్ ఫ్రీగా ఇస్తాను. ఓకే, సారీ బాయ్. సునీత, ఏదైనా హెల్ప్ చేయి సునీత, చాలా ప్రాబ్లమ్స్లో పడ్డా. హలో, కేసు రెడీ చేయండి, వచ్చేస్తున్నాను. కొంచెం హెల్ప్ చేయి సునీత, ప్లీజ్ సునీత. నీకు నేను ఎన్నో హెల్ప్ చేస్తుంటాను సునీత, కొంచెం హెల్ప్ చేయి సునీత. నయోమి, నీకు తెలుసు కదా నేను కొత్తగా హాస్పిటల్ కడుతున్నాను, దానికి అమౌంట్ అంతా అయిపోయింది. ఈసారి ఎప్పుడైనా హెల్ప్ చేస్తాను, ఇప్పుడైతే లేవు. ప్లీజ్ సునీత, ప్లీజ్ సునీత. మల్లేశ్వరి, ఏమన్నా నువ్వు ఎమ్మెల్యేవి కదా, నీవు ఏదైనా నీదే కదా, మొత్తానికి నాకు ఏదైనా హెల్ప్ చేయి మల్లేశ్వరి. లేదు నయోమి, మొన్నే కదా ఎలక్షన్లు అయిపోయింది, డబ్బంతా అయిపోయింది. లేదు ప్లీజ్ నయోమి, ప్లీజ్ మల్లేశ్వరి, ప్లీజ్ మల్లేశ్వరి. నువ్వు సింగరవు కదా, నువ్వు కొంచెం హెల్ప్ చేయి హదస్సా ప్లీజ్. సారీ నయోమి, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు, నేను ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ టైం చూద్దాంలే. చెల్లి, నువ్వైనా హెల్ప్ చేయి చెల్లి. సారీ అక్క, పిల్లల ఫీజు కట్టడానికి నిన్నే అడుగుదాం అనుకున్నాను. సారీ అక్క, ప్లీజే. చీరలకు విలువక్క. చీరలకు పిలవమంటావా? ఏం చేయాలి? ఏసయ్యా, ఏసైనా కాదనుకున్నాను, మనుషులందరినీ నమ్మాను. నా దగ్గర ఉన్నప్పుడు లక్షల కోట్లు అడిగినా ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర లేనప్పుడు
ఎవరు కూడా నాకు మనుషులు హెల్ప్ చేయలేదు. అబ్బో మా అమ్మగారు ఏందో మళ్ళీ మొహం నల్లగా పెట్టుకుంది. ఎందాకేమో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వెలుగుతా ఉంది. ఏంటి అమ్మగారు అట్లా ఉన్నారు? ఏం చేద్దామే, నీ మాటిని అందరిని పిలుచుకున్నాను, మనుషులను పిలుచుకొని అందరిని హెల్ప్ అడిగాను, ఎవరూ వేయలేదు. కానీ ఏసైని మాత్రం పంపించేశాను. కాదండి, మనం అందరిని పిలిచినప్పుడు మొదటిగా ఏసైనే పిలిచాం కదా. అవునే. అది ఏసైని అడగకుండా మీరు అందరిని అడిగారండి. అవునే. ఒకసారి అందరిని అడిగినప్పుడు ఏసైని కూడా అడిగి చూడొచ్చు కదా. అవునే లక్ష్మి, అడుగుతానే ఉండు. నువ్వు పోయి గళ్ళేసి రాపో, తలుపులేసి ప్రార్థన చేస్తే ఏసై వస్తాడు. నువ్వు తలుపులేసి రాపో, నేను అర్జెంటుగా ప్రార్థన చేస్తా. ఏసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా తప్పు క్షమించయ్యా. మేము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈరోజు మా ఇంటికి వచ్చినందుకు నిన్ను చాలా అవమానించాం ప్రభా. నువ్వెవరో తెలియదు అన్నట్టుగా ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించు ప్రభా. ఇది ఈ యొక్క మ్యారేజ్ని పెట్టుకున్నాం ప్రభా. ఏ విధం చేతనైనా నన్ను కనికరించయ్యా. నేను మనుషులను నమ్మానయ్యా, ఫ్రెండ్స్ని నమ్మానయ్యా, ఆస్తి అంతా పోగొట్టుకున్నానయ్యా, బాధల్లో కష్టాల్లో ఉన్నాను ప్రభా. నాకు కనికరించు ప్రభా, నాకు హెల్ప్ చేయి ప్రభా. నువ్వే దిక్కయ్యా, నువ్వే దశయ్యా. అమ్మా నేనున్నానమ్మా, భయపడకు. నీ బిడ్డ పెళ్ళి నేను జరిపిస్తానమ్మా, ఘనంగా జరిపిస్తాను. నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాను కదమ్మా. నిన్ను విడువని ఎడబాయిని దేవుడనమ్మా. నీ బిడ్డ పెళ్ళి ఘనంగా జరిపిస్తాను. నీ కొరకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానమ్మా. భయపడకు, ధైర్యంగా ఉండు. ఆమేన్. అమ్మయ్యా, ఏసై వచ్చినట్టే అనిపించింది. భారం అంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఏదైనా దేవుడే చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చక తప్పడు. ఖచ్చితంగా దేవుడే చేస్తాడు. దేవుడే ఏదో ఒక మేలు చేస్తాడు మరి చేస్తాడు. హ్యాపీగా ఉన్నా, మనసులో బాధ అంతా పోయింది. హలో ఏమండి, మన షేర్స్ మనకు వచ్చేసాయా? మన కంపెనీ మనకు వచ్చేసిందా? మన డబ్బు మళ్ళీ తిరిగి మనకు వచ్చేసిందా? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యేసయ్యా. నాకు మంచి హెల్ప్ చేసావు యేసయ్యా, కష్టాల్లో హెల్ప్ చేసావు యేసయ్యా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. అబ్బో మా అమ్మగారు ఏందో మళ్ళీ తెగ నవ్వేస్తుంది, వెలిగిపోతుంది మొహం. ఏంటి అమ్మగారు అలా ఉన్నారు నవ్వుతూ? లక్ష్మి, మనం కంపెనీలో పోగొట్టుకున్న షేర్స్ అన్నీ మళ్ళీ డబ్బంతా మనకు తిరిగి వచ్చేసిందంట లక్ష్మి. అవునే, సార్ ఫోన్ చేశారు. అవునా? అయితే అమ్మాయి చిన్న అమ్మాయి గారి పెళ్లి మంచిగా జరిగింది, ఘనంగా జరిపిద్దాం అని చెప్పారే. షాపింగ్ కూడా వెళ్ళమన్నారు. అయితే మనం అమ్మగారు రేపు వారం నుంచి నన్ను కూడా మందిరాన్ని తీసుకెళ్ళండి అమ్మగారు. తీసుకెళ్తానే. యేసయ్య అంటే అద్భుత కార్యాలు చేసేవాడు కదా. అవును, యేసయ్య అద్భుత కార్యాలు చేసాయినా, ఆశ్చర్య కార్యాలు చేసాయినా పరిశుద్ధుడు. ఆయన నమ్మిన వారిని ఎప్పటికి కూడా విడిచిపెట్టడు. అందుకనే దేవుడు చెప్తాడు, నువ్వు రోజు పనికొచ్చి ఆదివారం కూడా నా దగ్గర పని చేస్తున్నావు. నువ్వు అవిశ్వాసరాలు అయినప్పటికీ, నువ్వు అన్నిరాలు అయినప్పటికీ నువ్వేం చేస్తున్నావు? నా కోసం ఆదివారం కూడా కష్టపడి పని చేస్తున్నావు. నేనేమో ఆదివారం వచ్చేసరికి ప్రార్థనలు లెగ్గొట్టి వెళ్ళిపోతున్నాను. కాబట్టి మనం ఇప్పటి నుంచి నీకు సెలవే, నాకు సెలవే, మన ఇద్దరం కలిసి ఆదివారం ప్రార్థనకి వెళ్దాం. సరేనవ్వగారు, ఇద్దరం కలిసి వెళ్దామండి. అందుకని దేవుడు ఒక మాట చెప్పాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్నారు. కాబట్టి మనం మనుషులందరం కూడా ఆ కలెక్టరో, ఈ కలెక్టరో, ఈ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే, ఈ బ్యూటీ, వీళ్ళు వాళ్ళు మనం నమ్మితే మనల్ని నట్టేట ముంచేస్తారు. కాబట్టి మనుషులను నమ్మకూడదు. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి మేలు ఏదైనా సరే, ఎంత అసాధ్యం కానిదైనా సరే దేవుడు సాధ్యం చేయగల దేవుడు మన యేసయ్య. అందుకే మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో చెప్తుంది. ఈ మెసేజ్ మీకు తెలియచేయాలనే మా కోరిక. దీనికి ధన్యవాదాలు. ఈ చిన్న ప్రయత్నం అందరం బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఇంకొంచెం బిగ్గరగా, గట్టిగా. చాలా చక్కగా మన అక్క వాళ్ళందరూ దేవుడు మనకు సహాయం ఎలా చేస్తాడో తెలియపరిచారు. టైం అంతగా చేశారు.
ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. సంతోషంగా ఉన్నవారు చెప్పండి. ఏమర్థమైంది స్కిట్లో? ఏందమ్మా? ఎవరిని నమ్మాలి? డాక్టర్లను నమ్మొచ్చా? నాయకుల్ని, సింగర్లని, సినిమా హీరోయిన్లని, హీరోలని, మనుషులు ఎవ్వరిని నమ్మడానికి లేదు. ఎందుకంటే వారు మనుషులు, వారికి అవసరాలు ఉన్నాయి. మన అవసరాలు తీర్చువాడు నజరేయుడైన యేసు. గట్టిగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవునికి మహిమ కలుగును గాక.